అంటే ఇప్పుడు చూస్తున్నారు మీ అందరూ ఆవేదన చాలా అయితే కార్యాచరణ ఉండబోతుంది 24 గంటలు మీరు ఇప్పుడు అల్టిమేట్ ఇచ్చారు దాదాపు 4 ఏళ్ళు ఉద్యమించారు మళ్ళీ ఉద్యమంలోకి వెళ్తామని చెప్తున్నారు ఎలా ఉండబోతుంది మీ పోరాటం వాళ్ళు స్పందించకపోతే జయ ఆంధ్రప్రదేశ్ అండి దేవతల రాజధాని మామూలుగా ఎవరు దీన్ని ఒక తీసుకొచ్చి పెట్టింది కాదండి ఇది వెనకటి నుంచి ఉన్నది అమరావతి అనేది అమరావతి రాజధాని అనేది సృష్టించింది అలాంటి రాజధాని మీద అసభ్య ప్రచారం చేసిన ఆ వ్యక్తులకి మేము బుద్ధి చెప్పకుండా ఉండమండి ఇవాళ కంప్లైంట్ ఇచ్చామండి రేపు కమిషనర్ గారు కంప్లైంట్ ఇస్తారు మహిళా కమిషనర్ కంప్లైంట్ ఇస్తాము తర్వాత ఎవరైతే ఉన్నారో హోంమంత్రి అనితా గారికి కూడా మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తామండి మేము దీన్ని ఇంతటితో వదలమండి రాష్ట్ర వ్యాప్తంగా మేము తీసుకెళ్తాము అలాగే 29 గ్రామాలే కాదండి అమరావతి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరినీ కలుపుకొని మేము దీన్ని ఉధృతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఫైనల్గా చెప్పండి ఏం డిమాండ్ చేయబోతున్నారు ఏం చెప్తారు ప్రభుత్వానికి మీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు? వాళ్ళని సస్పెండ్ చేసి సాక్షి ఛానల్ వాళ్ళని కూడా ఖండించాలండి. ఎందుకంటే ఒకప్పుడు భారతి గారిని అంటే ఒక తెలుగుదేశం పార్టీ అయిన పార్టీలకు సంబంధం లేదండి ఆడవాళ్ళని అంటే ఎవరినైనా శిక్షించాలని చెప్పి ఏ ప్రభుత్వం అయినా శిక్షించింది. అలాగే ఇప్పుడు రైతులన్నా ఎవరన్నా కానీ చుట్టుపక్కల వాళ్ళని ఆంధ్రప్రదేశ్ రైతులందరినీ ఆ లేడీస్ అందరినీ అన్నట్టే ఇది భారతి గారు ఖండించాలని 24 గంటల్లో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము రాజధాని మహిళల ఆవేదన దాదాపు 4 ఏళ్లు పోరాటం చేసి అమరావతిని సాధించుకున్న మహిళలను ఈరోజు వేస్ట్గా చిత్రీకరించడం సెక్స్ వర్కర్లు ఉన్న ప్రాంతం అంటూ కూడా కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు కావచ్చు చేయించిన కొమ్మినేని కావచ్చు మొత్తం సాక్షి యాజమాన్యానికి యజమానిగా వ్యవహరిస్తున్న భారతీరెడ్డి వీరు ముగ్గురుపై కూడా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా 24 గంటలకు క్షమాపణ చెప్పకపోతే సాక్షి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని చెప్పి రాజధాని మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంటనే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే గతంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు భారతీరెడ్డిని విమర్శలు చేసినప్పుడు అరెస్ట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కృష్ణరాజుని కొమ్మినేని కూడా అరెస్ట్ చేయాలని కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నారు.